ఇప్పుడు శ్రీరాముడి చరిత్ర గురించి తెలుసుకుందాం. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మదినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. 14 సంవత్సరాలు అరణ్యవాసము, రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజల విశ్వాసం. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజే జరిగింది. ఈ చైత్రశుద్ధ నవమి నాడు తెలంగాణలో గల భద్రాచలమందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవంగా జరుపుకుంటారు. అలానే ఆంధ్రప్రదేశ్లో ఒంటిమిట్ట శ్రీరామాలయంలో కూడా చాలా ఘనంగా జరుపుకుంటారు. ఒకసారి చరిత్రను చూస్తే రామాయణంలో అయోధ్యకు రాజైన దశరథుడికి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఆయనకు ఉన్న బాధ అంతా సంతానం గురించి. సంతానం లేకపోతే రాజ్యానికి వారసులు ఉండరని అప్పుడు వశిష్ఠ మహాముని రాజుకు పుత్ర కామేశ్వరి యాగం చేయమని సలహా ఇచ్చాడు. ఋష్యశృంగ మహామునికి యజ్ఞాన్ని నిర్వహించే బాధ్యతను అప్పజెప్పమన్నాడు. వెంటనే దశరథుడు ఆయన ఆశ్రమానికి వెళ్ళి ఆయనను తన వెంట అయోధ్యకు తీసుకుని వచ్చాడు. ఆ యజ్ఞానికి తృప్తి చెందిన అగ్నిదేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథుడికి ఇచ్చి భార్యలకు ఇవ్వమన్నాడు. దశరథుడు అందులో సగభాగం మొదటి భార్య కౌశల్యకు, రెండవ సగభాగం చిన్న భార్య అయిన కైకేయికి ఇచ్చాడు. కొద్ది కాలానికే వారు 3 గర్భం దాల్చారు. చైత్రమాసం 9వ రోజైన నవమి నాడు మధ్యాహ్నం కౌసల్య రామునికి జన్మనిచ్చింది. అలాగే కైకేయి భరతుడికి, సుమిత్ర లక్ష్మణ శత్రుఘ్నులకు జన్మనిచ్చింది. శ్రీరాముడు ధర్మ సంస్థాపనార్థం అంతరించిన శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారం. రావణుని అంతమొందించడానికి అవతరించినవాడు. శ్రీరామనవమి ఉత్సవం ఎలా చేసుకుంటారు? ఈ పండుగ సందర్భంగా హిందువులు సాధారణంగా తమ ఇళ్లలో చిన్న సీతారాముల విగ్రహాలకు కళ్యాణోత్సవం నిర్వహిస్తుంటారు. చివరగా విగ్రహాలను వీధుల్లో ఊరేగిస్తారు. చైత్ర నవరాత్రి మహారాష్ట్రలో, వసంతోత్సవం ఆంధ్రప్రదేశ్లో 9 రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలను ముగిస్తారు. ఇటీవల జరిపిన జ్యోతిష్య శాస్త్ర పరిశోధనల ఆధారంగా శ్రీరాముడు క్రీస్తుపూర్వం శాలివాహన శకం 5114 జనవరి 10న జన్మించి ఉండవచ్చని భావిస్తున్నారు. ఉత్సవంలో విశేషాలు: ఆలయ పండితులచే నిర్వహించబడే సీతారాముల కళ్యాణం. ఈ ఉత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. బెల్లం, మిరియాలు కలిపి తయారు చేసే పానకం చాలామందికి ప్రీతిపాత్రమైనది. ఉత్సవమూర్తుల ఊరేగింపు, రంగునీళ్లు చల్లుకుంటూ ఉల్లాసంగా సాగే వసంతోత్సవం. ఈ సందర్భంగా హిందువులు ఉపవాస దీక్షను పాటిస్తారు లేదా పరిమితమైన ఆహారం స్వీకరిస్తారు. దేవాలయాలను అందంగా విద్యుద్దీప కాంతులతో అలంకరిస్తారు. రామాయణ పారాయణం చేస్తారు. శ్రీరామునితో పాటు సీతాదేవిని, లక్ష్మణ్ని, ఆంజనేయుని కూడా ఆరాధించడం జరుగుతుంది. భద్రాచలంలో రామదాసుచే కట్టబడిన రామాలయంలో ప్రతి సంవత్సరం ఈ ఉత్సవం వైభవంగా చేస్తారు. రామరాజ్యం అంటే ఏమిటి? దేశంలోని ప్రజలంతా సిరి సంపదలతో, సుఖ సంతోషాలతో ఉంటే అది రామరాజ్యమని హిందువుల విశ్వాసం. మహాత్మా గాంధీ కూడా స్వాతంత్రానంతరం భారతదేశం రామరాజ్యంగా విలసిల్లాలని భావించాడు. సాధారణంగా ఈ పండుగ మార్చి లేదా ఏప్రిల్ నెలలో వస్తుంది. ఉదయాన్నే సూర్యభగవానునికి ప్రార్థన చేయడంతో ఉత్సవం ఆరంభమవుతుంది. శ్రీరాముడు జన్మించినట్లుగా చెప్పబడుతున్న సమయం మధ్యాహ్నం కావున ఈ సమయంలో ప్రత్యేక ప్రార్థన నిర్వహిస్తారు. ప్రత్యేకించి ఉత్తర భారతదేశంలో భక్తులను విశేషంగా ఆకర్షించేది ఊరేగింపు ఉత్సవం. ఈ ఉత్సవంలో ప్రధాన ఆకర్షణ అందంగా అలంకరించిన రథం. అందులో రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుల వేషాలు ధరించిన 4 వ్యక్తులు. ఈ రథంతో పాటు పురాతన వేషధారంతో రాముని సైనికుల్లా కొంతమంది అనుసరిస్తారు. ఊరేగింపులో పాల్గొనేవారు చేసే రామరాజ్యాన్ని గురించిన పొగడ్తలు, నినాదాలతో యాత్ర సాగిపోతుంది. శ్రీరామనవమి వేసవి కాలం ప్రారంభంలో వస్తుంది. వేసవిలో సూర్యుడు ఉత్తరార్ధగోళానికి చేరువగా వస్తాడు.
సూర్యుడు రాముడు జన్మించిన సూర్యవంశానికి ఆరాధ్యుడిగా చెబుతారు. ఈ వంశానికి చెందిన ప్రముఖ రాజులు దిలీపుడు, రఘు మొదలైన వారు. వీరిలో రఘు ఖచ్చితంగా మాట మీద నిలబడేవాడిగా ప్రసిద్ధిగాంచాడు. శ్రీరాముడు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడిచి తన పినతల్లి కైకకు ఇచ్చిన మాట కోసం 14 ఏళ్ళ వనవాసం చేశాడు. దీనివల్లనే రాముని రఘురాముడు, రఘునందుడు, రఘుపతి, రాఘవేంద్రుడు మొదలైన పేర్లతో పిలువబడుతూ ఉంది. శ్రీరాముని గురించి అలానే శ్రీరాముని చరిత్ర గురించి మీకు డీటెయిల్గా నేను చెప్పాను అనుకుంటున్నాను. ఇందులో ఏమైనా తప్పులుంటే క్షమించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.